ప్రియులారా, ఐక్యతను గూర్చి మనం వాక్యం ధ్యానిస్తున్నాం కదా. 133 కీర్తనలో కూడా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. అంటే నేటి ప్రపంచంలో ఆశీర్వాదాలు మేలులను పొందుకుపోవటానికి కారణం ఏంటంటే మనము ఐక్యత కలిగి లేము. ప్రియమైన వారలారా, సేవకులారా, మీరు ఐక్యత కలిగి ఉండండి. మీ సంఘాలు ఫలిస్తే, కుటుంబంలో తండ్రి తల్లి బిడ్డలారా, మీరు ఐక్యత కలిగి ఏక మాట మీద కొనసాగండి. మీ జీవితాల్లో మీరు మేలులు ఆశీర్వాదాలు పొందుతారు. ఒకవేళ మనము ఐక్యత కనుక లేకపోతే, మనము కలిసి లేకపోతే, అపవాది సాతానుడు ప్రియులారా మన మధ్యకు జొరబడి ఏం చేస్తాడంటే, వాడు మన ఆశీర్వాదాన్ని, మన కార్యాలను వాడు కొల్లగొడతాడు. ప్రపంచముల ఆశీర్వాదాలతో మేలులతో సాగాలి అంటే మనము ఐక్యతను కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదాన్ని మనం కోల్పోము. ఓ ప్రాంతంలో 2 పిల్లులు ఉన్నాయండి. ఆ పిల్లులు 2 చాలా సహవాసంగా ఉండేవి. ఓ రోజున అవి ఆహారము వెతుక్కోవటానికి, ఆహారం సంపాదించుకోవడానికి అవి వేటకి వెళ్ళినప్పుడు ఆ 2 పిల్లులకి ఏమైందంటే ఒకే రొట్టె ముక్క దొరికింది. ఆ రొట్టె ముక్కను తీసుకొని అవి 2 ఏం చేసినాయి అంటే వివాదాలకు దారి తీసింది. అప్పటి వరకు ఐక్యతగా ఉంది, అప్పటి వరకు కలిసి ఉంది. ఆ రొట్టె దొరకగానే ఒక రొట్టె దొరికింది, 2 రొట్టెలు లేవు. ఒక రొట్టె దొరక్క అది ఏం చేసిందంటే నీకు నాకు అనేవి గొడవలు పెట్టుకోవటం ప్రారంభించింది. ఇవి 2 ఎప్పుడైతే ప్రియులారా రొట్టె కోసము గొడవలు పడుతున్నాయో, ఒక్కోతి చెట్టు మీద ఉండి చూస్తూ గమనిస్తూ వీళ్ళ దగ్గరికి వచ్చి, నేను పంచాయతీ చేస్తాను, నేను పంచుతాను, మీకేమి దిగులు లేదని చెప్పేసి ఆ 2 పిల్లుల దగ్గర ఉన్న ఆ ఒక్క రొట్టె ముక్కను తీసుకొని ఇదేం చేసిందంటే 2 ముక్కలు చేసి అవి త్రాసులో వేసింది. కొద్దిగా ఎక్కువగా ఉన్నదాన్ని, అయ్యో ఎక్కువగా ఉందని దాన్ని తుంచి ఈ కోతి ఏం చేసిందంటే కోతి చేష్టలతో నోట్లో వేసుకుంది. అలాగనే దాంట్లో కొంచెం, దీంట్లో కొంచెం, ఈ రొట్టె ముక్కను మొత్తం కూడా ఆ కోతి తినేసింది ప్రియులారా. అప్పుడు ఈ పిల్లులు 2 ఏమైనాయి అంటే బిక్కమొహం వేసుకొని కోతికెళ్ళి చూసింది. కోతి తినేసింది, తిరిగి మరలా రాదు. మన జీవితాల్లో కూడా ఐక్యతను కనుక మనం కోల్పోతే సాతానుడు జొరబడి ప్రియులారా మన జీవితాల్లో ఇచ్చిన దేవుడు ఇచ్చిన వనరులు, ఆశీర్వాదాలను వాడు దొంగిలిస్తాడు. తర్వాత మనం ప్రియులారా దానిని మనం పొందుకోలేము. కాబట్టి ముందుగానే 133 కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. మేలు ఆశీర్వాదాన్ని నీ జీవితంలో దేవుడు సమకూర్చాడు. కానీ నువ్వు ఐక్యత లేకుండా, నీ తండ్రితో ఐక్యత లేకుండా, నీ అన్నదమ్ములతో ఐక్యత లేకుండా, సేవకునితో ఐక్యత లేకుండా, సంఘములో ఐక్యత లేకుండా నువ్వు కోల్పోతూ ఉన్నావు. జాగ్రత్త సుమి, దేవుని వాక్యం నీ కొరకే హెచ్చరిస్తూ ఉంది.